మనం కూడా మన పిల్లల్ని బయటకు పంపించి 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటాం, వాళ్ళకి విసుకొస్తా ఉంటుంది. వచ్చే మాకు అట్లా పద్దాక. నేను ఇప్పుడే బీసెంట్ రోడ్లో ఉన్నప్పుడే వచ్చా, మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తా. ఈసారి ఎత్తలేదు అనుకో, ఇంకా బీపీ పెరిగిద్ది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు మా అబ్బాయి, మా అమ్మాయి అసలు ఫోన్ ఎత్తట్లా. టెన్షన్. ఎందుకమ్మా, ఎందుకు టెన్షన్? ఎందుకురా మీ నాన్న ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? ఎందుకు మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతుంది? ఎందుకో తెలుసా? నువ్వేమైపోతావు భయం అయ్యా, అంతేగాని నువ్వేదో పెద్ద ఉత్తముడు అని సైంటిస్టు అని నీకు చేయట్లా. ఏమైపోతాడో అని వెనకమాల ఫోన్లు చేసి నలుగురిని అసగనుకుని మా అబ్బాయి ఎక్కడున్నాడు అని అంటే, మీ అబ్బాయి మొన్న బందర్ బీచ్ లో కనపడ్డాడు అన్నారు అనుకోండి, దెబ్బండి సచ్చేరేఖ. ఎరా మన శుక్రవారం ప్రైవేట్ క్లాస్ అన్నావు, బందర్ బీచ్ ఎందుకు వెళ్ళావు అన్నావు అనుకో, ఎవరమ్మ చెప్పింది ఉట్టిదే నేను వెళ్ళా అన్నాడు అనుకోండి, ఎంత బాధ కలిగిద్దమ్మా. అంటే వాళ్ళ కోసం పడిన కష్టం, ఆ బాధ, కన్నీరమ్మా. ఎందుకంటే ఏమైపోతారు. అరే నిన్ను అసగనుకునే వాళ్ళు ఉన్నారంటే నీకు ఆశీర్వాదం కదా. రోడ్డు పక్కన చెట్టు దానికి ఎవడు పొది చేయడు, ఇంట్లో చెట్టు దాని చుట్టూ కూడా ఏం చేస్తారమ్మా, రోడ్డు మీద పెరిగిన చెట్టు గేదెలు వచ్చి గుద్దుకుంటే ఎవడో కూడా వచ్చి దాన్ని నరికేస్తాడు, అవసరమైతే దాని కాయలు ఎవడ పడతాడు తింటాడు. మనం అట్లాంటి వాళ్ళం కాదే. మనం ఇంట్లో పెరుగుతున్న పెరట్లో పెరిగిన అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఒల్లి పుష్పం లాంటి వారం పెట్టారు. నిన్ను క్రమంగా పెంచాలనే ఆశ, తపన. అందుకనే ఈ బోధ ఇంత కష్టం. ఊరికనే కాదు, ఈ యొక్క వాక్యము, ఈ బాధ ఎంతగా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి కుటుంబం బాగుండాలి, ప్రతి వ్యక్తి బాగుండాలి. నిన్ను అసగనుకునే తండ్రి తల్లి చనిపోతే అప్పుడు తెలిసిద్ది నీకు, అప్పుడు తెలిసిద్ది.